డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ విజయ్ ఫుడ్ స్టోరీస్లో మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ ఏంటంటే మ్యాంగో తాల్. అదేనండి, మామిడికాయ పప్పు. ఈ టైంలో మామిడికాయలు ఎక్కడ అనుకుంటున్నారా? పునాసకాయలండి, మార్కెట్లో వచ్చేసాయి. మీరు కూడా తెచ్చేసుకొని ఈ రెసిపీ చేసేసుకోండి. దీనికి ఏం కావాలంటే ఫస్ట్ మనం ఒక కప్పు కందిపప్పు తీసుకుని ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటున్నాను. దాన్ని బాగా వాష్ చేసుకుని 2 times వాష్ చేసుకుని మనం 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పుల్లటి మామిడికాయ పునాసకాయ తీసుకుని దానికి పీల్ తీసేసి దాన్ని ఒక చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. ఇలా నైఫ్ తీసుకుని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి బాగా పల్చగా వస్తుందన్నమాట. పీసెస్ బాగా ఉడుకుతుంది తొందరగా. సో ఇలా అన్నీ తీసేసుకున్నాక దీన్ని పప్పులో మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు మధ్యలోకి కట్ చేసి నిలువుగా కట్ చేసుకుని ఒక 5-6 గ్రీన్ చిల్లీస్, కొంచెం కరివేపాకు వేస్తే పప్పు ఉడికేటప్పుడే మంచి గుమ స్మెల్ వచ్చేస్తుంది. సో కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం. అలాగే కొంచెం పసుపు, చిటికెడు పసుపు. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో జనరల్గా పప్పు ఉడకబెడుతుంటే మనకి పొంగిపోతూ ఉంటాయి కదా. సో పొంగకుండా ఉండాలంటే ఒక చిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ సిమ్లో కుక్ చేసుకుందాం. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత చూస్తే ఇలా కనిపించింది. నేను స్పూన్తోనే ఇలా నాకు కావాల్సినంత పప్పు మెత్తగా ఎంత స్మూత్గా కావాలో అంత ఎనిపేసుకున్నాను. ఇప్పుడు ఒక స్పూను ఉప్పు యాడ్ చేశాను. అలాగే ఒక స్పూను రెడ్ చిల్లీ పౌడర్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కదా, చూసుకుని మీరు ఎంత తింటారో అంత యాడ్ చేసుకోండి. బాగా మెత్తగా పప్పుని మెదపకూడదండి. ఇట్లా కొంచెం అలా పప్పుగా ఉంటేనే మనకి బాగుంటుంది టేస్ట్. అలాగే ఒక గుప్పడంత కొత్తిమీర మనం యాడ్ చేసుకుంటే పప్పు గుమలాడిపోతుందంటే నమ్మండి. నిజంగా మీరు కూడా ఇలాగే చేయండి. నేను చెప్పిన ప్రాసెస్లోనే మీ పప్పు ఫింగర్ లికింగ్ గుడ్ అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో నేను కన్సిస్టెన్సీ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం పలచగా చేసుకుని కుక్ చేశాను. ఒక 5 to 10 minutes కుక్ చేసిన తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ తీసుకున్నాను. పోపుకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ పైన ఉంది. సో మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మెంతులు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ, ఒక 2 చిటికెళ్ళు ఇంగువ అండి. ఈ పప్పుకి కొంచెం ఎక్కువ ఇంగువ వాడితేనే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కొంచెం నెయ్యి వేసుకుని తింటే అది తిరిగిపోతుంది అనమాట. సో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, మెంతులు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుందాము. ఫైనల్గా మనము ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసేసాను. ఫైనల్గా ఇంగు వేసుకొని మనం తాలింపు పెట్టేసుకోవాలి పప్పుకి. ఇప్పుడు కుక్ అయిపోయింది కదా, తాలింపు అంతా బాగా వేగిపోయింది. ఇంగు యాడ్ చేసుకొని ఈ పప్పుని మనం ఆ గిన్నెలో వేసేద్దాం. దీన్ని మళ్ళీ మీరు సర్వింగ్ డిష్లోకి సర్వ్ చేసుకోండి. కొత్తిమీర గార్నిషింగ్తో చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ ఉంది. మరెందుకు లేటు, మీరు కూడా చేసేసుకొని ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్, విజయ.